ఎప్పటికైనా అందు కాబట్టి దయచేసి సంఘంలో పోయాక అందరికీ సమూలంగా సమానంగా ప్రతి ఒక్కరి వర్గానికి సమానంగా మనం న్యాయం చేకూర్చాలి. వారు ఎవరున్నా కానీ మనతో ఇష్టం ఏకమైన కదా మనం నమ్మి మన దగ్గరకు వచ్చాడు ఏమంటున్నారు 100% మంచి చేస్తారు అని నమ్మకంతోనే మన దగ్గరకు వచ్చారు ఎప్పటికైనా అది ఎప్పటికైనా అమ్మ కాబట్టి ముఖ్యంగా మనం సేవ కింద నుంచి అనుకోవడం పైకి వాల్సి వస్తుంది. రోడ్డు నుంచి రెండు పిల్లలు చేసుకుంటా మేము మళ్ళీ మాట్లాడుతున్నాం 10 సంవత్సరాలు పచ్చుకునే ఎట్లా అనుకుంటే వాళ్ళ రాష్ట్రంలో ఉంటారు చాలా మంది మన దగ్గరలో ఏం కావాలా మన చేతులు గుర్తింపు కావాలా 20 కమ్మడి వాడాలి ఏ విధంగా ఏ పరిస్థితి మనకి ఎవరైనా పిల్లలు వాడదా ఎవరి దాన్ని వాడాలా ఇంకా 10 సార్లు మన ఆఫీస్ మాట్లాడో ఇది రాండి ఏదో పోదాం పిల్లలపై చూపించాను దగ్గర పని చేపిస్తాను అని చెప్పాలా. అప్పుడు మనకి ఒక్కసారి నెంబర్ తగ్గించామంటే ఆటోమేటిక్గా మూడోసారి దానికి పోరు మన తప్పుసారి ఎవరైనా కానీ వాళ్ళతో ఎవరైనా సరే రాజకీయ పోరు మేము చాలాసార్లు మనవాడున్నాము మన దగ్గర పని కాదు కానీ వాళ్ళకి ఏదైనా మన కుప్పలు వాళ్ళు ఏదో పని చేయించాలి అని నమ్మకం వాడాలి ఎవరైనా కానీ ఆ విధంగా కృషి చేయాలి మనం. అది నేను ఇంపార్టెంట్ ఇంకొకటి ముఖ్య డిమాండ్ మనకి మన చేతి వస్తువులు వేస్తున్నారు సొంతంగా నిమిషాలు సొంతంగా వార్పు తెచ్చుకొని ఇంకొక వార్పు తెచ్చుకొని వేసుకొని 200 వచ్చిన చీరలు పరిచయం దేశంలో ఉన్నారు. కానీ అక్కడ దేశంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు జిఎస్టీ వేసేది జిఎస్టీకి దానికి మళ్ళీ వాళ్ళకి వేసేటప్పుడు జిఎస్టీ వేస్తారు. పక్కన దేశంలో జిఎస్టీ వేసాక ఏ అనుకుంటారు వాళ్ళకి జిఎస్టీ వేసే అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ నేషన్ మళ్ళీ వాళ్ళు చేసిన వాళ్ళు వేసిచ్చారు మేమంతా మీరు దాని ఆప్షన్ లేదు. శ్రమపడి 20 నెలలు రాత్రి 4 గంటలు వేసి మళ్ళీ పిల్లలు రాత్రి వరకు 12 వరకు చేసుకుంటారా మళ్ళీ వాళ్ళు చేయాలనుకోవాలి. అందుకని మళ్ళీ ఆసంగానికి పోతే వాడు మళ్ళీ చేయలేదు ఈ వచ్చాయి వాడు మళ్ళీ అదొకటి అందుకు కాబట్టి స్వతంత్రంగా వాళ్ళే మన 10 సంవత్సరంలో ఎవరు కూడా వాళ్ళ నోటి ఏ గత పరిస్థితి ఏంటి అందులో ఏంటి ఏ విధంగా ఉన్నారు ఏం వస్తున్నారు వాళ్ళు ప్రవేశించాలి. సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత దేవుడు చిన్నవాడు ప్రతి ఎవరైనా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏ పని చేస్తారు 10 దేశానికి అమలు పడతారు. ఇప్పుడు కుటుంబం ఉంది కుటుంబంలో అప్పుడు నల్లగా తినడానికి కష్టపడి ఇప్పుడు ఇంకో పిల్లలు పనిచేస్తేనే మళ్ళీ నువ్వు బయటికి బేదలు పని చేసేది నేను మిగతా పిల్లలకు తినేదాన్ని ఉండడం కాదు లేని ఉన్నారు చాలా మంది అక్కడ కుటుంబాలు చాలా ఉన్నాయి.